శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో షెల్టన్ హోటల్లో శనివారం సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో శనివారం శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక జాతీయ కోఆర్డినేటర్ కేతా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, అమెరికా ప్రతినిధి డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము, సినీ నటుడు డాక్టర్ భద్రం హాజరై శ్రీశ్రీ కళావేదిక విశిష్టత, సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆలమూరు మండలానికి చెందిన నీటి వినియోగదారుల సంఘం డీసీ చైర్మన్ మెర్ల గోపాలస్వామిను సేవాభూషణ్ అవార్డుకు ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా గరపాటి శ్రీనివాస్ చౌదరి పాల్గొనగా, ప్రత్యేక ఆహ్వానితులుగా చెల్లుబోయిన శ్రీనివాసరావు, దండుబోయిన వీర వెంకట సత్యనారాయణ తదితర ప్రముఖులు హాజరయ్యారు. సభలో పాల్గొన్న అతిథులు సేవా కార్యక్రమాల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రాచీన కాలము నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మన కళలను గత 20 సంవత్సరాల నుండి మన కనుమరుగైపోతున్నాయండి. అవి తోలుబొమ్మలాట్లని, ఈ వాయిద్యాలు, లేకపోతే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి డప్పు వాయిద్యాలు, ఈ కళారంగాలన్నీ కూడా దూరం అవుతున్న సమయంలో శ్రీశ్రీ కళావేదిక అనేది స్థాపించి కత్తిమండ ప్రతాప్ గారు చైర్మన్. ఈ కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో మారుమూల ప్రపంచం ప్రదేశంలో, అలాగే వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు సంబంధించినటువంటి వారందరినీ కూడా తీసుకుని వచ్చి ఒక తాటి మీద తీసుకుని వచ్చి శ్రీశ్రీ కళావేదిక వారి ద్వారా వారికి సన్మానం చేసి, వాళ్ళని గుర్తించి, వాళ్ళ ప్రమోషన్స్ ఇచ్చి, ఇవన్నీ చేసి ప్రముఖ రాజకీయ నాయకుల చేతుల మీదుగా వాళ్ళు సన్మానించి పంపించడం జరిగిందండి. మన 6, 7 తారీఖుల్లో సుమారు 4200 మంది వచ్చారండి. మరి ఆ వేదికకు వాళ్ళు ఉండడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, వాళ్ళు ఉండడానికి వసతి కల్పించినటువంటి కిమ్స్ హాస్పిటల్ అధినేత, గ్లోబల్ యూనివర్సిటీ అధినేత మన చైతన్య రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అధికారులకు 6వ తారీఖు ఉదయం నుండి 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు టిఫిన్లు, టీలు, బ్రేక్ఫాస్ట్, భోజనం శ్రీశ్రీ కళావేదిక వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. తీసుకురావాలి అనే సంకల్పంతో స్థాపించినటువంటి ఇది ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత గాయించి ఎంతో దూరం వెళ్ళిందని మనం వచ్చిన వాళ్ళందరూ ప్రతిరోజు పేపర్లోనే ఏదో ఒక ఐటమ్ దీనికోసం అందరూ అభినందించారండి. అంటే తాళపత్ర గ్రంథాలు రాసినటువంటి వారు కూడా వాళ్ళ మనవళ్ళు వచ్చి మా తాళపత్ర గ్రంథాలు ఇది అని చెప్పి, అలాగే ఎర్రప్రగడ కుటుంబానికి సంబంధించినటువంటి వారు కూడా రావడం జరిగింది. సంస్థని స్థాపించినటువంటి చైర్మన్ గారు ప్రతాప్ గారికి వాళ్ళకి టీంకి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద సంస్థకి ఏంటంటే సుమారు 10-15 వేల మంది మెంబర్స్. దీనికి ISO 9000 సర్టిఫికేషన్ రావడం అన్నది చాలా అరుదైనటువంటిది. అంటే ఆ సంస్థ యొక్క ప్రణాళిక, ఆ సంస్థ యొక్క ఆ సిస్టమ్ ISO గుర్తించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు ISO అంటే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసినటువంటి సంస్థలకే ISO అనేది ఇస్తారు. ఇది ఫస్ట్ టైం వింటున్నాను, ఒక NGOకి ISO రావడం అన్నది ఫస్ట్ టైం వింటున్నాను. దానికి మరి ఆయన ఒక చైర్మన్ గా ఉంటూ అటువంటి అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నేను ఎందుకంటే అమెరికాలో తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ అనే ఒక సంస్థ, అంటే ఫస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ అన్నది అమెరికాలో చేసింది ఏంటంటే తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్, దాన్ని TLC అంటారు. దానికి నేను ట్రెజరర్ ఉన్నాను, సెక్రటరీ ఉన్నాను. 2011లో చైర్మన్గా ఉండటం జరిగింది. అప్పుడే మేము 40 years యానివర్సరీ చేసాం. అమెరికాలో మొట్టమొదటిగా తెలుగు అసోసియేషన్ 40 years యానివర్సరీ చేసింది 2011. దాని తర్వాత తానా ఆట చేయడం జరిగింది. అంటే దీంట్లోంచి పుట్టిన తానా ఆట అనే ఆర్గనైజేషన్. దానికి నేను 2011 అంటే దగ్గర నేను దాంట్లో 8 years నేను వివిధమైనటువంటి పోర్ట్ఫోలియోలో ఉండటం జరిగింది. ప్రమోట్ చేయడంలో నా వంతు పాత్ర నేను చేయడం జరుగుతూనే ఉంది. నేను అమెరికా వెళ్ళిన ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా మన కళాకారులు తీసుకురావడం, మనం చాలా మంది కళాకారులు తీసుకురావడం జరిగిందండి.
మనం ఎంతమంది కళాకారులను తీసుకొచ్చామంటే ఒక అతను పేరు రాజు అనే సింగర్ లక్ష్మీ అనే సాంగ్ పాడాడు. లక్ష్మీ అనే సినిమాకి సాంగ్ పాడాడు. అతనితో అమెరికాకి రాలేదు అతను సాంగ్ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆ యొక్క హిట్ సాంగ్ పాడింది నేనే సార్ అని చెప్పినప్పుడు అతను 2017లో నేను అమెరికా తీసుకురావడం జరిగింది. అలా చాలా మంది కళాకారులు మనం తీసుకురావటం ఏముందంటే మనం వేసాలు ఇవ్వటం, స్పాన్సర్ చేయటం, ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి అమెరికాకి వచ్చారంటే ఏ కళాకారుడికైనా ఆ యొక్క వేరు ఉంటుంది, ఆ లాంచింగ్ వేరు ఉంటుంది. తర్వాత తానా పిలుస్తుంది, ఆడ పిలుస్తుంది. ఇప్పుడు చాలా తెలుగు అసోసియేషన్స్ ఎక్కువైనాయి కదండి. అయితే శ్రీ కళావేదిక అనే ఒక సంస్థని నన్ను అమెరికాలో ప్రమోట్ చేయడం అనే ఒక బాధ్యత నాకు ఇచ్చారు. అది కంపల్సరిగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని మీకు సభముఖంగా చెప్తున్నానండి. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఇది మొత్తం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మాకు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా టీం మొత్తం 11,000 మంది సభ్యులతో పనిచేస్తుంది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంప్రదాయాలు, తెలుగు సంస్కృతిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ కళావేదిక అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ISO గుర్తింపు పొందినటువంటి సంస్థగా ఈ సాహిత్య సంస్థలో పేరొందింది. మేము ప్రతి నెల ప్రతి జిల్లాలో ఆంధ్ర, తెలంగాణ, మైసూర్, ఇతర ప్రాంతాల్లో ఒక్కొక్క వేదికని, ఒక్కొక్క జిల్లాని ప్రాతిపదికన చేసుకుని జాతీయ స్థాయిలో శతాధిక కవి సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు నిర్వహిస్తూ ఉంటుంటాము. ఈ నేపథ్యంలో కువైట్ దేశంలోను, దుబాయ్ దేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దశలో మొన్ననే చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయినటువంటి అంతర్వేదిలో మొట్టమొదటి ప్రపంచ స్థాయిలో సభలు నిర్వహించడం జరిగింది. రెండవసారి తాడేపల్లిగూడెంలో 2 సార్లు ప్రపంచ స్థాయిలో సభలు నిర్వహించడం జరిగింది. 4వసారి మహతి ఆడిటోరియం తిరుపతిలో ప్రత్యేకమైనటువంటి 48 గంటల పాటు నాన్ స్టాప్ గా వరల్డ్ రికార్డు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో నాన్ స్టాప్ గా 1 నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా అందరు కవులు, కళాకారులతో ప్రత్యేకమైన మహాసభలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఏలూరులో ప్రపంచ స్థాయిలో మహాసభలు, తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలలో నిర్వహించి 7వ ప్రపంచ మహాసభలు రాజమండ్రిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కార్యవర్గ విస్తరణలో భాగంగా అమెరికా దేశ ప్రతినిధిగా మా జేమ్స్ కొమ్ము గారిని మేము నియమించడం జరిగింది. అదే విధంగా జాతీయ కోఆర్డినేటర్ గా మా కేతా శ్రీనివాస్ గారిని కూడా ఈ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నుంచి మన రాజమండ్రి వాసి ఎంతో ఇష్టమైన వ్యక్తి అయిన జేమ్స్ గారిని యుఎస్ఏకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు శ్రీ కళావేదికకి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దీంట్లో చాలా కళలు ఉన్నాయి, ప్రాచీనమైన కళలు ఉన్నాయి, చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి సన్మానించడం జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. దీంట్లో 11,000 మంది మెంబర్స్ ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళకి గడవక మంత్లీ దీని మీద గడవక డిఫరెంట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతం. సో జరిగితే మన ఎవరినో హైదరాబాద్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కళాకారులను పిలిపించి వాళ్ళ చేత ప్రోగ్రామ్ చేయించే బదులు మన లోకల్ గా ఉన్న ఈ కళాకారులను మనం ఎంకరేజ్ చేయగలిగితే, అంటే ఒకసారి ఊహించండి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్ కి బర్త్డే అవ్వచ్చు, ఏం ఫంక్షన్ అయినా సరే మనకు తెలిసిన ఈ కళాకారులు ఎవరు ప్రాచీన కళాకారులు ఏవైతే కళలు ఉన్నాయో వాళ్ళని కనుక మనం దీంట్లో పార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా దాని మీదే సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కళ్ళన్నీ కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే తాతలు ముత్తాతలు వేలు చేసినా డబ్బులు రాకపోతే ఎవరు చేస్తారని ఇదంతా చేయరు కదా.